कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 77వ శ్లోకం. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. పద విభజన. తత్ చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేః విస్మయః మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తాత్పర్యం: ఓ మహారాజా, ఆ హరి చూపిన అద్భుతమైన విశ్వరూపాన్ని తలచి తలచి నాకు మహదాశ్చర్యం కలుగుతోంది. అంతేకాదు, ఆ దృశ్యాన్ని స్మరించుకొని మాటి మాటికి సంతోషాన్ని పొందుతున్నాను అని పరవశించిపోతూ అంటున్నాడు సంజయుడు. ఇంతకుముందు శ్లోకంలో భగవానుడు తెలిపినటువంటి బోధని తలుచుకొని విపరీతమైన ఆనందాన్ని పొందాడు సంజయుడు. ఇక ఈ శ్లోకంలో భగవానుడి విశ్వరూపాన్ని తలుచుకుంటున్నాడు. విశ్వం అంతటినీ ఆయనలో చూసినటువంటి ఆ అనుభూతి మామూలు అనుభూతి కాదు కదా. దానికి సంజయుడు పట్టరాని ఆనందంతో తబ్బిబ్బైపోతున్నాడు. దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఆ దివ్యానుభూతికి లోనైపోతున్నాడు. విశ్వరూపాన్ని చూస్తుంటే అన్ని ద్వంద్వాలు పూర్తిగా కరిగిపోవాలి కూడాను. విశ్వంలో వేరువేరుగా కనిపించేవన్నీ ఒకే విరాట్ రూపం తాలూకు అవయవాలుగా అనిపించి వేర్పాటుతనం పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంది. సాధారణమైన పరిమితి చైతన్యంలో ఈ ఏకత్వాన్ని కలలో కూడా చూడలేం మనం. ఈ విశ్వరూపంలో ఉన్నవన్నీ పరమాత్మ చేసిన సృష్టిగా కాకుండా ఒకే పరమాత్మగానే కనిపిస్తాయి. సత్ అంటే వ్యక్తము పరమాత్మే, అసత్ అంటే అవ్యక్తము, అది కూడా పరమాత్మే. తత్పరం అంటే ఈ రెంటిని మించినది పరమాత్మే. అంతా హద్దులేని మహాకాంతిగా చైతన్య దీప్తి ప్రవాహంగా అనిపించడంలో ఇక ఆనందానికి హద్దు ఎక్కడుంటుంది? నరనారాయణుల అద్భుత సంవాదాన్ని స్మరించుకోవడం వల్ల కలిగిన ఆనందము ఓంకారనాదాన్ని అవిచ్ఛిన్నంగా వినడంతో పుట్టే ఆనందంగా 76వ శ్లోకంలో మనకి అర్థమవుతుంది. అద్భుతమైన విశ్వరూపాన్ని స్మరించుకోవడం వల్ల కలిగిన ఆనందం పరమేశ్వరుడి మహాచైతన్య కాంతిని ఎడం లేకుండా చూడడంతో పుట్టే మహదానందంగా ఇప్పుడు 77వ శ్లోకంలో మనకి అర్థమవుతుంది. మొదటి శ్లోకంలో శబ్దంగాను, 2వ శ్లోకంలో కాంతిగాను సృష్టిలో వ్యక్తమయ్యే పరమేశ్వర శక్తుల్ని చెప్పడం జరిగింది. హృష్యామి చ పునః పునః అంటున్నాడు. భగవంతుని బోధని రూపాన్ని తలుచుకుని ఆనందం పట్టలేకుండా ఆ పక్క ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మామూలుగా మనం మంచి మార్కులతో ఒక డిగ్రీ పాస్ అయినప్పుడు, వివాహం జరిగినప్పుడు, లేదా మంచి జాబ్ వచ్చినప్పుడు, ఇట్లా కొన్ని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు, వాహనం, ఇల్లు అలాంటివి కొన్నప్పుడు, సంతానం కలిగినప్పుడు విపరీతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఇదంతా లౌకిక ఆనందం. దానికే అంత ఆనందం పొందుతుంటే ఇది ఇక్కడ దివ్యానందం. మొత్తం అంతటినీ భగవంతుడు చూపించినటువంటి తన సొంత నేత్రాలతో చూశాడు అక్కడ. ఇంకెంత ఆనందం ఉండాలి ఈయనకి. పులకాంకితుడైపోతున్నాడు. శరీరం అంతా గగురుపడుతోటి ఉబ్బి తబ్బిపోతారని అంటారే, అలా అయిపోతున్నాడు. అతనికి కలిగినటువంటి ఆశ్చర్యానికి అసలు అంతే లేదు. ప్రతివాడు ఈ దశని, అంటే అతిహర్ష దశని ఎప్పటికైనా పొందాల్సిందే జ్ఞాన ప్రాప్తి కలిగినప్పుడు.
నశ్వర ప్రపంచ భావనను వీడి శాశ్వత భగవత్ స్వరూపాన్ని చింతిస్తున్నప్పుడు కొంతమంది ఆనందంతో పట్టలేక చిందులు వేస్తారు, కొంతమంది ఎలుగెత్తి గానం చేస్తారు, కొంతమంది ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తారు, కొంతమంది కళ్ళ నుంచి ఇది ఏకధారగా కన్నీరు కారిపోతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా అతిహర్షానికి చిహ్నాలు. సంజయుడికి గీతా శ్రవణానంతరం, విశ్వరూప సందర్శనానంతరం తన మననాదుల చేత వాటిని తలుచుకోవడం చేత మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటున్న కారణంగా ఆ మహదానందం కలుగుతోంది. ఆ విషయాన్ని అతడు ఈ 2 శ్లోకాల ద్వారా ధృతరాష్ట్రుడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంతే. నిజానికి ఎంత అనుభవించాడో అంతా చెప్పలేడు, ఎవరూ చెప్పలేం. మనం ఆనందం అనుభవించిందంతా చెప్పడం అనేది మనకి అది అనిర్వచనీయం కాబట్టి అది చెప్పలేం. అది చెప్పే ప్రయత్నం చేస్తూ తబ్బిపోయిపోతున్నాడు అనమాట. కృష్ణార్పణం. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. జై శ్రీకృష్ణ.